వచ్చేస్తున్నానే, హాఫ్ అన్ అవర్ లో బయలుదేరిపోతా. రాజేష్ గడు వస్తున్నాడు కదా, వాడిని చూసి చాలా రోజులు అయిపోయింది. వాడొస్తాడనే వస్తున్నా నేను, లేకపోతే ఆఫీస్ వర్క్ చాలా ఎక్కువగా ఉంది. సరే. దీనమ్మా, ఆ రాజేష్ గడు ఇంకా వదలలేదా? బావా, కాలేజ్ ఫ్రెండ్స్ తో ట్రిప్కి వెళ్తున్నా. నాన్నకేమో కాలేజ్ టూర్ అని చెప్పా. నేను అడిగితే నువ్వు అది చెప్పవా? సరే, నేను చెప్తాను. ఆ రాజేష్ గడు కూడా వస్తున్నాడా? వాడు రాకుండా ట్రిప్పా? వాడు లేకపోతే అసలు ఎంటర్టైన్మెంటే ఉండదు. మా గర్ల్స్ గ్యాంగ్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్టీ వాడు. వాడు మీకు ఎంటర్టైన్మెంట్ కాదే, మీరే వాడికి ఎంటర్టైన్మెంట్. మీ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వాడు మిమ్మల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నన్ను అనుమానిస్తున్నావా బావా? అనుమానమా? ఎన్ని రోజులు అవుతుంది ఇది? వాడేవాడు నీతో రావడానికి? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? చెప్పు చెప్పు చెప్పు. ఇలా అడిగితే అది అనుమానం. వాడేం చేస్తాడని ఆలోచిస్తుంటే అది భయం. మేము భయపడినా సరే మీకు అనుమానంలాగే ఉంటుంది. వాడు అలాంటోడు కాదురా, చాలా మంచోడు. మనం ఏదైనా బాధలు చెప్పుకుంటే వింటాడు, మంచిగా కన్సోల్ చేస్తాడు. వాటి టచ్ కూడా గుడ్డే ఉంటుంది తెలుసా, నో బ్యాడ్ ఇంటెన్షన్స్. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటి? అసలు ఎందుకు టచ్ చేస్తాడా నేను? సాధారణంగా ఏ వేటగాడైనా తిండి కోసం వేటాడతాడు. అలాంటిది వాడికి ప్లేట్లో ఫుల్ మీల్స్ పెడితే తినకుండా ఉంటాడా? తినాలనే చూస్తాడు. పోన్లే, వాడి ఇంటెన్షన్స్ బ్యాడే అనుకుందాం, కానీ నేను ఛాన్స్ ఇవ్వను కదా బావా. నేనంత నిప్పో నీకు తెలుసు కదా. ఇలాంటి ఎన్నో నిప్పుల మీద నీళ్ళు పోసిన మహానుభావుల కథలు విన్నాను. నా నిప్పు ఆరిపోకూడదని వెళ్ళొద్దంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరికి చాలా గొప్పగా చెప్పుకున్నాను నా బాయ్ ఫ్రెండ్ అందరిలాగా కాదని. నేనంటే చాలా నమ్మకం అని, నన్ను ఎప్పుడూ అనుమానించడని. కానీ నువ్వు అందరిలాగే. నేను అందరిలాంటున్నే. మరి నేనేమైనా దేవుణ్ణా? కళ్ళు మూసుకోగానే అక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోవడానికి? అక్కడ ఏం జరుగుతుందో తెలియనప్పుడు నాకు కూడా భయం వేస్తుంది. నువ్వు నన్ను కంట్రోల్లో పెడదామని చూస్తున్నావు. నా లైఫ్లో ఎప్పుడూ ఫ్రీడమ్ ఉండదు. జాగ్రత్తగా ఉండమంటే కంట్రోల్లో పెడతాం అంటారు. సర్లే, జాగ్రత్తగా వెళ్ళరా. నా బాధలే నీ పడతాను. సరే. పెళ్లికి ముందు నువ్వే కంట్రోల్ చేసి, పెళ్లి తర్వాత నువ్వే కంట్రోల్ చేసి, మరి నేనేం చెయ్యాలి? ఇది రివెంజ్ టైం. నువ్వు బయటికి ఎలా వెళ్తావో నేను చూస్తాను. రేబా, అర్జెంట్గా రాజేష్ గారి ఫాదర్ నెంబర్ కనుక్కోరా. ఏ విషయం తర్వాత చెప్తానులే కానీ ఫాస్ట్ కనుక్కో. దీనమ్మ ఉందా నీకు ఈరోజు? హలో హలో అంకుల్, నేను రాజేష్ ఫ్రెండ్ సురేష్ని మాట్లాడుతున్నాను అంకుల్. చెప్పు బాబు. మీ అబ్బాయి నన్ను మోసం చేశాడు అంకుల్. నాతో తిరిగేవాడు, ఇప్పుడు ఆ జోసఫ్ గారితో తిరుగుతున్నాడు. మా అబ్బాయి నిన్ను మోసం చేయడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? మీ అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నావు అంకుల్. అబ్బాయిలు ప్రేమించుకోవడం ఏంట్రా? పిచ్చి పిచ్చిగా ఉందా? మీ అబ్బాయి పైకి అబ్బాయిలా కనిపించిన కోరికలన్నీ అమ్మాయిలవే అంకుల్. అమ్మాయిల కోరికలా? ఇప్పుడు కూడా నా కాల్ లిఫ్ట్ చేయకుండా వాడు గర్ల్ గ్యాంగ్తో కలిసి బయటకు వెళ్తున్నాడు. వాళ్ళ వల్లే వాడు అలా అయిపోయాడు. వాళ్ళ వల్లే నన్ను కూడా దూరం పెడుతున్నాడు అంకుల్. చెచ్చే, నా కడుపుని చెడగొట్టాడు కదరా. నువ్వు ఇంకోసారి నాకు ఫోన్ చేసావు అనుకో, నా చేతిలో చేస్తావు. నా కొడుకు సంగతే నేను చెప్తాను. రే, ఎక్కడున్నావురా? అంకుల్, వీడు ఎలా బయటకు వస్తాడో చూస్తాను. నువ్వు బయటికి ఎలా వెళ్తావు కూడా చూస్తాను. ఎక్కడికి? బయటికి. మరి నాకు ఫుడ్ ఈ రోజుకి బయట తినేసి. బయట తినాలా? నువ్వే వండుతావులేవే. 1 2 3. వచ్చేస్తున్నానే. రాజేష్ గారు రావట్లేదండి. ఎందుకే? ఎవడో ఎదవా వాళ్ళ నాన్నకు కాల్ చేసి ప్రేమించుకుంటున్నామని చెప్పాడంట. ఎవడాడు? ఏమోనే, ఈరోజు ప్లాన్ క్యాన్సిల్ చేసుకుందాం, మళ్ళీ చూద్దాం. సరే. ప్లాన్ సక్సెస్. రాజేష్ గడికి ఫోన్ చేస్తున్నట్టు ఉంది. వాడు లిఫ్ట్ చేయడు. వీడేంటి ఇలా చూస్తున్నాడు? వీడిగాని చేశాడా? బయటికి వెళ్తానన్నావు? వెళ్ళట్లేదు. ఏ, ఎందుకు? ఎవడో ఎదవా చెడగొట్టాడు. ఎదవలు అంతే, అలానే ఉంటారు. అయితే భోజనం నువ్వు వండుతున్నావు కదా? వండుతాను. వాడన్నంలో కూడా పురుగుల ముందు కలిపి పెట్టేస్తాను. దరిద్ర పెదవా, పనికి మాలిన ఎదవా, ఏ బ్రస్ ఎదవా. వాడి పిల్ల పడుకున్నప్పుడు పేకిన కాలేసి తొక్కి
ఎదవల గురించి మనకెందుకు, నువ్వు వెళ్ళి. పాపం మనమేం తెలిసిపోయిందా? బొక్కలే, మనమని తెలిసిపోయినా పర్లేదు, ఇది బయటకు వెళ్తారు కదా, అది చాలు మనకి. సార్, మన కొత్త కన్స్ట్రక్షన్ కి మెటీరియల్ అప్రూవ్ చేయాలి. ఎస్, ఇది మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఛాన్స్ తీసుకోవద్దు. నాకు వెదర్ ప్రూఫ్ మెటీరియల్ కావాలి. మన కన్స్ట్రక్షన్ ఏ టెంపరేచర్ అయినా తట్టుకునేలా ఉండాలి. వరల్డ్ టెక్నాలజీ, చేంజ్ ద మెటీరియల్. మై డియర్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ స్పీడ్ గా కంప్లీట్ అవ్వాలి, అది తక్కువ బడ్జెట్. ఎస్, ఇది స్ట్రెంగ్త్ అంటే. టెక్నాలజీ మారిపోయింది, మరి మనం మారాలి కదా. ఫ్యూజన్ బ్లాక్స్ కట్ అండ్ బాస్, స్పీడ్ గా, స్టైల్ గా, స్ట్రాంగ్ గా.